మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చదివినటువంటి వాక్య భాగంలో యోహాను మరియు యాకోబు అనేటువంటి వారు అపోస్తలులుగా పిలువబడి దేవుని చేత అభిషేకించబడిన వారు. వీరు ప్రభువుతో పాటు నడుస్తూ ఉండగా ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అది సమరయ. ఆ సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత వాసులు ప్రభువును వారి గ్రామంలోకి రావడానికి నిరాకరించారు. వారు దానికి అంగీకరించలేదు. ఆయన ప్రవేశానికి వారు ఆహ్వానాన్ని పలుకలేదు. వారి యొక్క తిరస్కారాన్ని చూచి, వారి యొక్క అహంకారపు మాటలను చూచి, వారి యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితిని చూచి శిష్యులలో యాకోబు యోహాను అనేటువంటి వారికి చాలా కోపం వచ్చింది. ఇంకా మాట్లాడితే కాస్త ఆవేశంతో వారు అంటారు, ప్రభువా, మేము ఆకాశం నుంచి అగ్నిని దింపి వీరిని నశింపు చేయనట్లుగా ఒకసారి మేము ప్రార్థన చేయమా, మేము ప్రయత్నం చేయమా? అప్పుడు వీరికి మన యొక్క శక్తి ఏంటో అర్థమవుతుంది, నీ యొక్క శక్తి ఏంటో అర్థమవుతుంది అని ప్రభుతో అంటున్నారు. ప్రభు ఆ మాట వినగానే వారిని చూచి గద్దించాడని చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తాం, యాకోబు యోహానుకు కోపము రావడం, కాస్త వారు ఆవేశాన్ని తెచ్చుకోవడం. ప్రభు పక్షమున అది కాస్త సబబే అనిపించినప్పటికీ ప్రభు యొక్క చిత్తమును ఎరిగిన వారుగా ఉన్నట్టుకు వారు కాస్త నిష్ఫలులుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మనం ఈ మాట యొక్క అర్థమును చూసినట్లయితే ప్రభు వారిని ఏమని గద్దించాడు? వారేమో మేము అగ్నిని దింపి వారిని కాల్చివేయనట్లుగా చేస్తాం, వారిని నశింప చేస్తాం అని అంటున్నారు. వారికి అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఏలియా ఉన్నటువంటి దినములలో ఏలియా కూడా అహజ్యా పంపించినటువంటి సైనికులను ఆకాశం నుండి అగ్నిని రప్పించి వారిని కాల్చివేయనట్లుగా చేశాడు. ఆ సందర్భం శిష్యులకు బాగా గుర్తుండి అదే సన్నివేశాన్ని ఒకసారి ఈ తరంలో చూపిస్తామని వారు ప్రభువును అడిగితే ప్రభు వారిని గద్దించాడు. ఇది దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడేటువంటి సమయం. దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శాంతిని, నెమ్మదిని, పరలోక రాజ్యాన్ని ప్రకటించి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అన్న సంగతిని మీరు మర్చిపోతున్నారని వారిని గద్దించాడు. ఇంకా ఆ ఫుట్ నోట్ లో మనం చూస్తాం 4 అనేటువంటి సంఖ్య దగ్గర, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపు చేయుటకు రాలేదని నేను రక్షించడానికే వచ్చానయ్యా, నశింపు చేయడానికి నేను రాలేదు. నశింపు చేయడానికే వచ్చినట్లయితే ఈ పాటికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా నశించిపోయి ఉండేవారు. నేను రక్షించడానికి వచ్చిన వాడును కాబట్టే నేను వ్యతిరేకతలు ఎదురైన, అవమానాలు ఎదురైన, తృణీకరించిన, అపహసించిన, సిలువ వేసిన, మరణానికి అప్పగించిన మౌనంగా ఉంటాను అని ప్రభు వారిని గద్దించి ఆయన యొక్క ఉద్దేశాన్ని శిష్యులకు అనగా యోహాను యాకోబులకు మరొకసారి తెలియచేశాడు. ఈ యాకోబు యోహానులు అనేటువంటి వారికి ప్రభు ఒక పేరు పెట్టారు. అది మనం చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో జబదీ కుమారులైనటువంటి యోహాను యాకోబులకు ప్రభు ఒక నామకరణాన్ని చేశారు, బోయనెర్గేసు అని. దాని అర్థం ఊరిమేడు వారు. ఇంకా లోతుగా దాని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఉరుముట అనగా కోపాన్ని రొడ్లిపించుట, ఆవేశపరుట, తొందరపరుట అనేటువంటి అర్థాలను మనం చూస్తాం. దాని అర్థం యోహాను యాకోబులు మొదటి నుండే కొంచెం దుడుకుగా, కొంచెం ఆవేశంగా, కొంచెం తొందరపాటుగా ఉన్నారు. పేతురు దుడుకుగా ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. అయితే ఈ యోహాను యాకోబులు అనేవారు పేతురు కంటే కూడా మొదటి నుండే దుడుకుతనంగా ఉన్నారన్న సంగతిని లిఖించి ఉండడం ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం. ఆయన పేరు పెట్టబడి ఆయన స్వకీయ సాంపాద్యంగా ఆయన సేవ చేయడానికి అడుగుపెట్టి శిష్యులుగా, అపోస్తలులుగా పేరు పెట్టబడినప్పటికీ వారిలో ఆవేశము, కోపము, ఉక్రోషము అనేది రావడం, తొందరపాటు అనేటువంటి శరీర తత్వం ఉండడం అనేది ఎంతో ఆశ్చర్యమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం. అందుకే ప్రభు అంటున్నారు, నేటి దినాన మీరు ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే నా చిత్తాన్ని మీరు గ్రహిస్తారు. ఎదుటివారి యొక్క నాశనమును, ఎదుటివారి యొక్క పతనమును, ఎదుటివారి యొక్క కృంగుదలను, ఎదుటివారి యొక్క ఓటమిని, ఎదుటివారి యొక్క అపజయాన్ని, ఎదుటివారి యొక్క నష్టాన్ని, ఎదుటివారి యొక్క ఆరోగ్య స్థితిని కోరుకోరు.
ఎందుకంటే నా ఆత్మను మీరు పొందుకున్నట్లయితే నా చిత్తాన్ని మీరు ఎరిగి ఉంటారు. నా చిత్తం నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడమే అని మీరు గుర్తిస్తారు. ఆ దిశగా మీరు అడుగు వేస్తారు అని ప్రభు మనకు నేటి దినాన్ని సెలవిస్తున్నారు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని చిత్తముని ఎరిగిన వారంగా ఆయనను అనుసరించాలి. ప్రభు ప్రక్కనే ఉంటూ ప్రభు చేత అపోస్తులను పేరు పెట్టించుకొని ప్రభు చేతుల నుండి అభిషేకాన్ని పొందుకొని దయ్యాలను పారద్రోలుతూ అద్భుతములు చేస్తున్నటువంటి అపోస్తులైనటువంటి శిష్యులే ఆయన చిత్తమును ఎరుగుకుండా ఆయన ప్రక్కన ఉన్నట్లయితే మనమే పాటి వారం. కనుక మనం నిశ్చయంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం, ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించగలుగుతాం. మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని చూస్తాం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రభు మరొకసారి ఆ మాటను మన కొరకు రాయించారు. దేవుని అనుసరిస్తున్నప్పుడు, దేవుని అనుచరులంగా ఉన్నప్పుడు, క్రైస్తవులంగా పిలువబడుతున్నప్పుడు, నీతిమంతులంగా మనం తీర్చిదిద్దబడినప్పుడు, పరిశుద్ధులంగా మనం ఎంచబడినప్పుడు, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, సత్య మార్గంలో జీవ మార్గంలో నిరీక్షణతో విశ్వాసంతో ముందడుగు వేస్తున్నటువంటి మనకు ప్రభు సెలవిస్తున్నారు, మీరు మాట్లాడడానికి నిదానించండి, కోపించడానికి నిదానించండి, మాటలు వినడానికి వేగిరపడండి. ఎందుకంటే తొందరపాటు, కాస్త ఆవేశము, ఉక్రోషము, కోపము అనేది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అది అపవాది యొక్క తంత్రంగా మార్చబడి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియ జరుగునట్లుగా చేస్తుంది. కనుక మనలో కోపము, ఆవేశము, తొందరపాటు, ఉద్రేకము, ఉక్రోషము అనేవి లేకుండా వాటిని పాదాల క్రింద త్రొక్కి వాటిని అధిరోహించి దేవుని యొక్క శాంతిని, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న వారంగా దేవుని చిత్తము చేయడానికి మనం ముందడుగు వేయవలసిన వారంగా ఉంటాం. మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో మరొక విషయాన్ని చూస్తాం. పేతురు శిష్యులు కలిసి సువార్త ప్రకటిస్తూ ఉండగా హేరోదు, పొంతి పిలాతు, అన్ని జనులు, ఇశ్రాయేలీలు అందరూ కలిసి ఏకంగా కూడి యేసును గురించి ప్రకటించవద్దు అనేటువంటి మాటను వారికి తెలియజేసి వారిని బెదిరిస్తూ వారిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు ఈ మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, పేతురు కూడా తిరస్కారం ఎదురైంది, వ్యతిరేకతలు ఎదురయ్యాయి. సువార్త ప్రకటించకూడదని నిలిపివేసి బెదిరించి భయాందోళనకు గురి చేసేటువంటి ఆటపోట్లు దండు దిగినట్లుగా శత్రులు దిగి ఉన్నారు. అయితే పేతురు ఆకాశం నుండి అగ్నిని దింపి వీరిని కాల్చివేతును అని అనలేదు, కానీ మౌనంగా మోకరించి తనతో ఉన్నటువంటి జనులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు, సహదాసులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ వాక్యాన్ని తేటగా బోధించడానికి, ధైర్యంగా ప్రకటించడానికి నాకును నీ దాసులైనటువంటి నా సహోదరులకును ధైర్యమును దయచేయి. నీ కార్యాలను ఇక్కడ చూపించాలి, నీ శక్తిని నేను కనపరచాలి ప్రేమరూపకంగా అని ప్రార్థించినప్పుడు ప్రభువు వారికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు కూడిన స్థలం కంపించింది. మరియు వారు దేనికైతే భయపడుతున్నారో ఆ భయపడేటువంటి సన్నివేశం వారి ఎదురు నుండి తొలగిపోయి వారు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని శక్తివంతమైనటువంటి పాత్రలుగా మార్చబడ్డారు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వ్యతిరేకతలోను, అవమానాలను, తిరస్కారాలను, నిందులను, తృణీకారాలను మనకు ఎదురైనప్పటికీ మనము దేవుని నీతిని నెరవేర్చడానికి ఉన్నామన్న సంగతిని గుర్తించాలి. ప్రేమరూపకంగా ఆ స్థితిని మనం ఎదుర్కోవాలి. ప్రేమరూపకంగా ఆ యొక్క పరిస్థితిని మనం ఎదుర్కోవాలి, జయించాలి. ఊరుమే తత్వము, ఆవేశపడటము, తొందరపాటు అనేటువంటి కోపోద్రేకమైనటువంటి క్రియలను మనం విసర్జించిన వారంగా దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని పొందుకున్న వారంగా పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఈ లోకములో శ్రమలను, శోధనలను సహిస్తూ జయిస్తూ దేవుని రాజ్యములకు సాగిపోతాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
స్వాగతం. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం వల్ల తండ్రి నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కోపముని నీతిని నెరవేర్చదని మీరు సెలవిచ్చారు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ సానుకూలంగాను, సాత్వికంగాను, నమ్మలంగాను ప్రవర్తించాలని మీరు సెలవిచ్చారు. నా తండ్రి ఈ వాక్యం ప్రతి వారు అట్టి విధంగా సాత్వికంగాను, నెమ్మదిగాను, సాముదాయకంగాను, సామరస్యంగాను వారి యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లు కృప దయచేయండి. ఏమాత్రం కోపోద్రేకాలతోనూ, ఉక్రోషాలతోనూ, ఆవేశాలతోనూ ముందడు వేయక ఈ నీతిని నెరవేర్చే విధంగా నిదానించి ముందడు వేటకు పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుగ్రహించి సహాయం దయచేయండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను, అక్కర్ను మీ మహిమేశ్వరం తీర్చి మీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.